హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ అయితే చేశారు. బీఎస్సీ నర్సింగు, అలాగే జిఎన్ఎమ్ ఇలాంటివంతా చేసి ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎయిమ్స్ నుంచి 100 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇది నర్సింగ్ జాబ్స్ కాబట్టి ఓన్లీ నర్సింగ్ చేసే వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే చెప్తాను. సో మనకి ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషను. సో చివరి వరకు అయితే చూడండి. మీకేం డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అయితే ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడైతే చూడండి, వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అంత ఏం లేదండి, ఆఫ్లైన్లోనే దీనికి అప్లై అనేది చేయాలి. రిక్రూట్మెంట్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ డి ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద ఆఫీస్ ఇచ్చి ఇక్కడ ఎయిమ్స్ న్యూఢిల్లీ అయితే ఇచ్చారు. సో అది మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ రిక్రూట్మెంటు, ఉండాల్సిన క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్, పర్ మంత్ రెమ్యునేషన్ ఎంత ఇస్తారు ఇక్కడ క్లియర్గా అన్నీ మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నర్సింగ్ ఆఫీసరు. సో నర్సింగ్ ఆఫీసర్ అంటే మనకి ఎవరైతే నర్సింగ్ చేస్తారో వీళ్ళకి నర్సింగ్ ఆఫీసర్స్ అంటారు. సో మనకి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా రిలీజ్ చెప్పారు. ఇక్కడ ఫస్ట్ వన్ అన్రిజర్వ్డ్ 51, ఓబీసీ 27, ఎస్సీ 15, ఎస్టీ 17 అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నాయి. అయితే అన్రిజర్వ్డ్లో ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్, ఇంకా ఏ అన్రిజర్వ్డ్లో ఉన్న పోస్టులకి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొక బెనిఫిట్. సో అయితే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు, బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో అదొకటి. లేదా రిజిస్టర్డ్ యాజ్ నర్సు మిడ్వైఫ్ ఇన్ స్టేట్ ఇండియన్ నర్సింగ్ ఇచ్చారు, అది ఒకటి. అండ్ అది లేకపోతే ఏంటంటే ఇక్కడ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫ్ ఫ్రమ్ ఇండియన్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఎస్సీ నర్సింగ్ చేయాలి. సో బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్, అందులో అయినా సరే మీ సర్టిఫికేట్స్ అనేది అంటే అందులో ఆ బోర్డులో మీ రిజిస్ట్రేషన్ అనేది అవి ఉండాలి. అది కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారు, జిఎన్ఎం ఎవరైతే చేస్తారో డిప్లొమా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఉంది కదా, సో జిఎన్ఎం చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇదొకటి. బీఎస్సీ నర్సింగ్ అయినా జిఎన్ఎం చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ ఎంత ఇచ్చారు, 30 years అయితే ఇచ్చారు, అదొకటి. అండ్ పర్ మంత్ రెమ్యునేషన్ ఇక్కడ ఎంత ఇస్తున్నారంటే 28,000 అయితే పర్ మంత్ అయితే ఇస్తున్నారు. సో అది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ సెలక్షన్ విల్ బి మేడ్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అండ్ రిక్వైర్డ్ ఫర్ ఏ జాబ్ ఇచ్చారు. ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ యూ లోకల్ క్యాండిడేట్స్ అండ్ హూ హ్యావ్ ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సిమిలర్ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే బెటరు. అండ్ ఆల్సో లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా అంటున్నారు. అండ్ నో టీఏ విల్ బి పేడ్ ఫర్ అటెండ్ ద టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్నేషనల్ జాయినింగ్ డ్యూటీ ఆన్ సెలక్షన్. సో మీరు ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మేము ఎలాంటి టీఏ ఇలాంటివంతా ఇవ్వము, నార్మల్గానే ఉంటుంది అని అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ ఫర్ ద అబోవ్ పోస్ట్ అనేది ఇచ్చారు. ఈ పోస్టులకి ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మీరు అంటున్నారు. ది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ కాపీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇన్ ద సేల్డ్ డెవలప్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అటాచ్ త్రూ స్పీడ్ పోస్ట్. అడ్రస్ అయితే ఇచ్చారు, దీనికి మనం స్పీడ్ పోస్ట్ అనేది చేయాలి. ఈ అడ్రస్ ఇచ్చారు చూడండి,
ఇక్కడ ఏం అడ్రస్ ఇచ్చారు, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఇచ్చేసి బిసిల్ భవాన్ ఇక్కడ నెంబరు నోయిడా అని ఇచ్చారు. ఈ అడ్రస్కి మనం స్పీడ్ పోస్ట్ అనేది చెయ్యాలి. ఈ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి మీరు. సో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ది క్యాండిడేట్స్ డైరెక్టెడ్ మెన్షన్ ద అడ్వర్టైజ్మెంట్ నెంబరు. సో ఈ నెంబర్ ఉంది కదా అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ వెయ్యాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పోస్ట్ మీరు దేనికి అప్లై చేస్తున్నారు, పోస్ట్ నేము. సో మీ యొక్క నేము విల్ బీ ఇన్ఫార్మ్డ్ ద ఈమెయిల్, అంటే మీ యొక్క నేము అన్ని ఎక్సరెస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అన్నీ జెరాక్స్, ఆధార్ జెరాక్సెస్, స్టడీ జెరాక్స్ అన్నీ కూడా ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అనేది చెయ్యాలి అంటున్నారు. సో ఆఫ్టర్ వీళ్ళు ఎలా అంటే మీతో కమ్యూనికేట్ అవుతారంటే ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ వయా ఈమెయిల్, టెలిఫోన్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్ ఇచ్చారు. సో ఫర్దర్గా మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది రావాలి కదా. సో వాళ్ళు ఏంటంటే వయా ఎస్ఎంఎస్ లేదా వయా టెలిఫోన్, అదే కాలింగ్ లేదా మెయిల్ అనేది చేస్తాము అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇచ్చారు ఇక్కడ, ఇవన్నీ కూడా చదవండి. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు చూడండి, ది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అప్లికేషన్ బీసీల్లో 17/9/2024 క్లోజింగ్ ఆఫీస్ హెయిర్స్ అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే సెప్టెంబర్ 17 వరకు అయితే డేట్ అయితే ఉంది. ఈ సెప్టెంబర్ 17లోపు మీరు ఎప్పుడైనా సరే మీరు వీళ్ళకి అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ అనేది తొందరగా చేయలేదు అంటే మనకి ఏంటంటే మినిమమ్ పోస్ట్ అనేది లేట్గా వెళ్తాయి కాబట్టి కొంచెం స్పీడ్ పోస్ట్ అనేది ముందుగా ఇప్పటి నుంచే మీరు అప్లై అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఎంక్వైరీస్ ఏమైనా మీకు డౌట్స్ వచ్చాయనుకోండి, ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి, ఏమేమి ఇంకా సర్టిఫికేట్స్ పెట్టాలి, ఇలాంటి డౌట్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇది వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబరు. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఉండాల్సినవి సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ సర్టిఫికేటు, ఇక్కడ ఉండాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. 10th సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే జిఎన్ఎం వాళ్ళు మాత్రమే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా ఈఎస్ఐ, పిఎఫ్, ఎంప్లాయ్మెంట్ ఉంటాయి కదా, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే అక్కడ అవి ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి అయితే ఇవ్వాలి. ఎప్పుడు 17th లోపల స్పీడ్ పోస్ట్ అనేది చేసేసి ఇవ్వాలి. ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకైతే కాల్ చేయొచ్చు. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్ దిస్ వీడియో.